పార్టీ అధికారంలో లేకున్నా నన్ను మీరు శాసనసభ్యులుగా గెలిపించి మొన్న జరిగినటువంటి 23 డిసెంబర్ ఎన్నికల్లో మన చేవేళ్ళ పార్లమెంట్ లోనే అత్యధిక మెజార్టీ దగ్గర 25,000 మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి మీకందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం లోపల ముఖ్యంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిగి నియోజకవర్గానికి రోడ్లు భవనాల శాఖ ద్వారా ఇంత భారీ స్థాయి లోపల మన్నెగూడెం నుంచి పరిగి వరకు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల పనులు ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి గారి చొరవ మన రేవంత్ రెడ్డి గారు మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను కలిసి 300 మంది చేరుకోవడం జరిగింది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడెం మన పరిగి నియోజకవర్గం వరకు. అలాంటి రోడ్డు పర్యావరణవేత్తలు కోర్టులో కేసేస్తే ఆ విషయాన్ని నేను మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ఇష్యూను సాల్వ్ చేసి 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 511 కోట్ల రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున పరిగి నియోజకవర్గ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలేదు. అదే విధంగా ఈ కార్యక్రమం లోపల మన యొక్క రోడ్ల గురించి మన మొత్తం డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు పరిగి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి నుంచి 1,782 కోట్ల రూపాయల పనులు మంజూరైనాయి. 1000 కోట్ల రూపాయలు మన్నెగూడెం అప్పా జంక్షన్ నుంచి 4 లైన్ల జాతీయ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. షాద్నగర్ పరిగి అదేవిధంగా పరిగి వికారాబాద్ 4 లైన్ల రోడ్డు 163 కోట్ల రూపాయలు మంజూరై పనులు వేగంగా జరుగుతున్నాయి. గర్సింగాపూర్ రంగారెడ్డి బలి డబల్ రోడ్ పనులు 75 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. దోమ మండలంలోని గొట్టచలిక తాండ నుంచి కనెక్టివిటీ రోడ్డు 6 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. సిఐఆర్ఎఫ్ నిధుల నుంచి సింగాపూర్ నుంచి లాల్పాడ్ నుంచి బాస్పల్లి రోడ్ అభివృద్ధికి 27,58,00,000 మంజూరైనాయి. మన్నెగూడ వికారాబాద్ సాహసిపోయిన రోడ్డుకి 11,88,00,000 మంజూరైనాయి. చిట్టంపల్లి లాల్పాడ్ రహదారికి 40 కోట్ల రూపాయలు మంజూరైనాయి. కుల్కచర్ల నల్లరాలకుంట రహదారికి 36 కోట్ల రూపాయలు మంజూరైనాయి. కుల్కచర్ల దాదాపూర్ రహదారికి 23 కోట్ల రూపాయలు మంజూరైనాయి. చాబర్పల్లి ముజాజ్పూర్ రహదారికి 35 కోట్ల రూపాయలు మంజూరైనాయి. బాపల్లి తాండ నుంచి బడపల్లి గేట్ వరకు 9,61,00,000 మంజూరైనాయి. చౌడాపాడ్ నుంచి లాల్పాడ్ మిస్సింగ్ లింక్ రహదారికి సంబంధించి 10,99,00,000 మంజూరైనాయి. అదేవిధంగా షాద్నగర్ పరిగి 4 లైన్ల రహదారి అభివృద్ధికి 1,43,86,00,000 రూపాయలు మంజూరై పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. మర్కల్ మహమ్మదాబాద్ కన్మన్కల్ మిత్కల్ రహదారికి 12,29,00,000 రూపాయలు మంజూరైనాయి. గిరిజన తాండ రోడ్ల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా 34 కోట్ల రూపాయలు మంజూరైనాయి. మన పరిగి నియోజకవర్గంలో గిరిజనులు చాలా మంది ఉంటారు. ప్రత్యేకంగా గిరిజనుల గురించి గిరిజన తాండల గురించి కూడా 34 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఎస్సీలు కూడా మనకు ఆర్టిస్టర్లు ఎక్కువ ఉంటారు. ఎస్సీ కాలనీలలో కూడా సీసీ రోడ్ల గురించి 10 కోట్ల రూపాయలు మంజూరైనాయి. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూడా 12 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. ఎస్డిఎఫ్ నిధుల నుంచి కూడా 8 కోట్ల రూపాయల నిధులు మంజూరై పనులు పూర్తయినాయి. ఈ విధంగా మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిధులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా 106 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా నిధులు మంజూరై చాలా వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఇదే కాకుండా మన నియోజకవర్గంలో కొత్తగా ప్రతిపాదించినటువంటి రోడ్లు నేను కోమటిరెడ్డి వెంకన్నను రిక్వెస్ట్ చేస్తున్నాను. కోమటిరెడ్డి వెంకన్న అంటే మీకు అందరికీ తెలుసు. తను ఒక తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఐటీ శాఖ మంత్రిగా కేబినెట్ లో ఉండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలి. ఆ రోజు నేను తెలంగాణ రాష్ట్ర సాధన గురించి పరిగిలో 3 రోజులు అమలుగా నిరాశ చేసినాను. నాతో పాటు ఆనంద్ గారు మన నియోజకవర్గ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ ఉన్నారు. మంచి తీసుకోకుండా మనం పరిగి బస్ స్టాండ్ దగ్గర అమ్మగా నిరాశ చేసిన సందర్భంలో తన మంత్రి పదవిని చిత్తు కాగితంగా భావించి ఆ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి మన పార్టీ అధిష్టానం దృష్టికి మాకు మంత్రి పదవి కన్నా తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యం, మా తెలంగాణకు నీళ్లు రావాలన్నా నిధులు రావాలన్నా నియామకాలు రావాలన్నా తెలంగాణ రాష్ట్ర సాధనే కావాలని తను రాజీనామా చేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకన్న. తన తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దేశంలో ఎక్కడ లేని విధంగా చెప్పి మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో తీసుకొచ్చి పనులు ప్రతి నియోజకవర్గంలో కూడా స్టార్ట్ చేసి
మారుమూల పల్లెల్లో కూడా డబల్ రోడ్ వేసినటువంటి ఘనత కోమటిరెడ్డి వెంకటకే ఘనతని చరిత్రలో మర్చిపోలేని రోజు మనకి నియోజకవర్గం లోపల అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఒక రిక్వెస్ట్ చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా రాఘవపూర్ గేట్ నుంచి నంచర్ల వరకు గతంలో సింగిల్ రోడ్ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగి పరిధిలో సోషల్ వెల్ఫేర్ ఎగ్జిబిట్ చేసుకోవడంలో అప్పుడు శ్రీధరన్ కూడా మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉండే మన రాజు మనకు రాఘవపూర్ నుంచి నంచర్ల వరకు సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ శాంక్షన్ చేసి పూర్తి చేయించుకున్నాం. ఆ డబల్ రోడ్ లో 4 లైన్ల రోడ్డు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది పరిధి మండలం, దోమ మండలం, కోల్కతాల, చౌడాపూర్, మహమ్మదాబాద్, గల్డేరు మండలాలకు పోయి రాజీవ్ రాజాని లాంటి రోడ్డు కాబట్టి ఆ రోడ్డును మీరు శాంక్షన్ చేయాలి. 100 కోట్లు ఇస్తానని చెప్పి నాకు మాట ఇచ్చాడు కోమటిరెడ్డి వెంకన్న. నేను వీలైతే మొత్తం రోడ్డు పూర్తి చేయండి, వీలు కాకపోతే 100 కోట్లు ఇచ్చి కనీసం కొట్టేసాల వరకైనా మీరు ఆ రోడ్డు పూర్తి చేయాలని నేను కోమటిరెడ్డి వెంకన్నను కోరుతూ జాంపర్పల్లి, కాలాపూర్, ఇప్పపల్లి, పదవిగా పుట్టపల్లి, మోర్పూర్, హైదరాపూర్ రోడ్లకు డబుల్ రోడ్డు చేయాలి. ఎందుకంటే కాలాపూర్ లోపల మనకు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఎంతో మంది భక్తులకు గతం లోపల మనమే సిద్ధత కూడా వేయించినాం మన ప్రభుత్వంలో. ఇప్పుడు అక్కడ కూడా డబల్ రోడ్డు వేయాల్సిందిగా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ పరిగి నుంచి మన్నే కూడా నాదర్గూడ నుంచి తిరుమలాపూర్ నుంచి నాదర్గూడ రోడ్డు డెవలప్ చేస్తే మనకు షాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, శంషాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ఆ రైల్వే స్టేషన్ నుంచి మీకు తెలుసు బొంబాయికి కానీ, బెంగళూరు కానీ, పూనా కానీ, చెన్నై కానీ 2 గంటల వరకు బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క రోడ్డు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతూ ఆలూరు శంకరపల్లి మధ్య కూడా మంచి ఒక రోడ్డు 40 కోట్లు పెడితే మనం శంకరపల్లికి కనెక్ట్ అవుతాం కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయాల్సింది తెలియజేస్తూ కట్మూరు బ్రిడ్జ్ నుంచి మనం తిరుమలాపూర్కి రోడ్ వేస్తే చాలా పెద్ద ఎత్తున మనకు షార్ట్ కట్ కూడా అవుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా పరిగి నియోజకవర్గ అభివృద్ధిలో మరో చరిత్రాత్మక ఘట్టంగా 1000 కోట్ల వ్యయంతో 400 kV సబ్స్టేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు స్వయంగా వచ్చి మనకు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 220 kV ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 33/11 సబ్స్టేషన్స్ మన కాన్స్టిట్యూన్సీకి శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 10,000 కోట్ల అంచనా వ్యయంతో కొందరు పరిగి లక్ష్మీదేవిపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిగి ప్రాంతమే కాకుండా వికారాబాద్ అదేవిధంగా చెరువులు కూడా యాదవ్ ఉన్నాడు, చెరువుల కాన్స్టిట్యూన్సీకి, శాంతనగర్ కాన్స్టిట్యూన్సీకి, అదేవిధంగా తాండూరు కాన్స్టిట్యూన్సీకి మొత్తం కూడా మనకు 4 లక్షల ఆ విధంగా మనకు సాగునీటి ప్రాజెక్టు కూడా కమిషనర్ మన ప్రాంతానికి కోమటిరెడ్డి వెంకన్న గతం లోపల కొందరు 10 లక్షల రూపాయల ప్రాజెక్టు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనమంతా కూడా వెళ్ళి కొందరు 10 లక్షల రూపాయల ప్రాజెక్టు కట్టాలని బట్టి విక్రమార్క గారు కూడా వచ్చే సందర్భంలో గద్దర్ గారి లాస్ట్ స్పీచ్ మన కొందరు 10 లక్షల రూపాయలు మన గట్టల లాస్ట్ స్పీచ్ ఇచ్చినాడు. ఆ ప్రాజెక్టు గురించి మన గౌరవ మంత్రివర్గం శ్రీబాబు కూడా నన్ను గవర్నర్ ప్రసంగంలో నా రిక్వెస్ట్ పెట్టించడం జరిగింది. ఈ యొక్క కొందరు 10 లక్షల రూపాయల ప్రాజెక్ట్ కడతామని చెప్పి గవర్నర్ ప్రసంగంలో పెట్టేది కాకుండా తొలి తెలంగాణ స్పీచ్ కూడా నా రోజునే ఆ ప్రాజెక్ట్ కడతామని చెప్పి నాతో చెప్పడం జరిగింది. అన్న మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి